Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి డబుల్ మ్యూటెంట్ వైరస్ వేరియంట్ ఫౌండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మాట్లాడుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం.
సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి, కొన్ని బేసిక్స్ అర్థం కావాలి. ఫస్ట్ మ్యుటేషన్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, మ్యుటేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కోవిడ్-19 కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ అనేది హ్యూమన్స్కి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక మనిషికి అటాక్ చేసింది అనుకోండి. ఈ మనిషికి అటాక్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, సెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్లోని ఏస్2 రిసెప్టార్ ఏదైతే ఉంటుందో ఏస్2 రిసెప్టార్కి అటాచ్ అయిపోతుందండి. అటాచ్ అయిపోయిన తర్వాత ఇది సెల్ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది, మన కణం లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ మేక్స్ ఇట్స్ ఓన్ కాపీస్. సో ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, తన తాలూకా కాపీల్ని తనే సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. సో వైరస్ లోడ్ ఏదైతే ఉంటుందో ఈ వైరస్ లోడ్ పెంచడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది, తన స్ట్రెంగ్త్ని మన బాడీలో పెంచుకోవడానికి ఇది ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా తన కాపీస్ ఏవైతే ఉంటాయో ఆ కాపీస్ని తయారు చేసుకునే క్రమంలో సో ఇది ఎగ్జాక్ట్గా సేమ్ కాపీనే క్రియేట్ చేయాల్సినటువంటి ఇదేమిటో ఏం లేదు. ఇది కూడా మనుషులు ఎలా అయితే తప్పులు చేస్తారో ఇది కూడా కొన్ని తప్పులు చేయదు. సపోజ్ చూడండి, ఇది ఏ అనుకోండి. సో ఇది మామూలుగా ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎనదర్ ఏ, ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎనదర్ ఏ. కానీ ఏమైనా కాస్త ఈ కాపీయింగ్లో ఏమైనా కాస్త చేంజెస్ జరిగి బి అనేది పుట్టొచ్చు. సపోజ్ ఇది కాపీ చేసేటప్పుడు ఏం చేస్తుంది, మొదట స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో స్పైక్ ప్రోటీన్ తయారు చేస్తుంది, తర్వాత తన బాడీ ఏదైతే ఉంటుందో బాడీని తయారు చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇలా చేస్తుండేటప్పుడు ఎక్కడైనా చేంజ్ వచ్చి ఏం జరుగుతుంది, ఒక కొత్త వేరియంట్ అనేది పుట్టుకొస్తుంది. దీన్నే మనం మ్యుటేషన్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. దీన్నే మనం మ్యుటేషన్ అని అనడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మ్యుటేషన్ అంటే మీకు ఏంటో అర్థమైంది. ఈ మ్యుటేషన్ ద్వారా మనకు కరోనా వైరస్ SARS-CoV-2 యొక్క డిఫరెంట్ వేరియంట్స్ కూడా రావడం అనేది జరిగింది. యూకే స్ట్రెయిన్ అని, లేకపోతే సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ అని, బ్రెజిల్ స్ట్రెయిన్ అని, మనం ఇలాంటివి చాలా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, అకార్డింగ్ టు ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, a unique double mutant coronavirus variant with a combination of mutations not seen anywhere else in the world has been found in India అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఒక యూనిక్ డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్. సో చూడండి, డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ చూడండి, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కరోనా వైరస్ అమ్మా. ఇది ఏం చేస్తుంది, బాడీలోకి ఎంటర్ అయ్యి తన తాలూకు కాపీస్ తనే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి చూస్తుంది కదా. సో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం జరిగింది, డబుల్ మ్యూటెంట్ 2 మ్యూటేషన్స్ వచ్చినాయి. దీనికి తేడాలు ఏంటి అంటే 2 తేడాలు ఉంటాయండి. సో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ఈ డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఈ తాలూకా ఇలాంటి ఒక ఇదేదైతే ఉందో కనిపించలేదంట. సో దీనికి కాపీ చేస్తునే క్రమంలో 2 మ్యూటేషన్స్. అదే దానికి చూడండి, సపోజ్ ఈ కరోనా వైరస్ని పక్కన పెట్టి తేడాలు చెప్పమన్నాం అనుకోండి, మనకి ఎన్ని తేడాలు కనిపిస్తాయి, టూ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అందుకే దాన్ని డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ వేరియంట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రీసెంట్గా ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, సెట్ ఆఫ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రెడ్ అక్రాస్ ఇండియా వైడ్గా ఇన్సాకాగ్ అంటే ఇండియన్ SARS-CoV-2 కన్సోర్టియం ఆన్ జెనోమిక్స్. మామూలుగా ఈ తాలూకా వేరియస్ వైరస్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వైరస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఈ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే జీన్ సీక్వెన్సింగ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా జీన్ సీక్వెన్సింగ్ కంపేర్ చేసి డబుల్ మ్యూటెంట్ అని నిర్ధారించారు. 2 తేడాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించారు. సో వేరియస్ శాంపిల్స్ వీళ్ళు ఏం చేశారు, కలెక్ట్ చేసి దానిలో ఉన్నటువంటి జెనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేసి ఏం చెప్పారు అంటే 2 మ్యూటేషన్స్ ఉన్నటువంటి ఒక ప్రపంచంలో ఎక్కడా కనబడినటువంటి 2 కనిపించాయంట. ఆ 2 మ్యూటేషన్స్ ఏంటి, ఒకటి E484Q అండ్ రెండవది L45-2R. ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఒక వైరస్ ఏదైతే ఉంటుందో, డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము కనుక్కున్నామని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఇంకా ఈ కొత్త వైరస్ వ్యాక్సిన్స్కి ఇదవుతుందా లేదా, వ్యాక్సిన్స్ అనేవి దీని మీద పనిచేస్తాయా లేదా, లేకపోతే కరోనా వైరస్ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ సివియర్ చేస్తుందా లేదా అనేటటువంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది స్ట్రాంగ్గా లేకపోతే ఇది స్ట్రాంగ్గా అనేటటువంటి విషయాలు ఇంకా తెలియాలి. వ్యాక్సిన్ దీని మీద ఎలాగో పనిచేస్తుంది, మీ అందరికీ తెలుసు. దీని మీద కూడా పనిచేస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియాలమ్మా.
కొన్ని మ్యుటేషన్స్ ఏం చేస్తాయంటే వైరస్ని వ్యాక్సిన్కి దొరకకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటివి జరిగితే చాలా చాలా ప్రమాదం ఉండడం అనేది జరుగుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి సైంటిస్టులు ఇప్పుడు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగిందాం. నెక్స్ట్, సిన్స్ ఇన్సాకోగ్ ఇనిషియేటెడ్ ఇట్స్ వర్క్, ఇన్సాకోగ్ ఏదైతే ఉంటుందో అది తన వర్క్ ఇనిషియేట్ చేసినప్పటి నుంచి 771 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్, ఇబ్బంది పెట్టేటటువంటి వేరియంట్స్ ఏవైతే ఉంటాయి వేరియంట్స్ని వీళ్ళు కనుక్కోవడం అనేది డిటెక్ట్ చేయడం అనేది జరిగిందంట. ఫ్రమ్ ఎన్ని శాంపిల్స్? 10,787 పాజిటివ్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 10,787 శాంపిల్స్ని ఇది చేస్తే 771 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అనేవి వీళ్ళు కనుక్కోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో నెక్స్ట్ కొన్ని ఫ్యూ డేస్లో ఇన్సాకోగ్ ఏదైతే ఉంటుందో దే విల్ సబ్మిట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వేరియంట్స్ టు ఏ గ్లోబల్ రిపాజిటరీ కాల్డ్ గిసెడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు త్వరలోనే ఏం చేస్తారు, ఈ గిసెడ్ ఏదైతే ఉంటుందో ఈ గిసెడ్కి ఈ వేరియంట్స్ ఉన్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పంపించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ గ్లోబల్ రిపాజిటరీ అండి. సో మనమే కాదు, డిఫరెంట్ కంట్రీస్లో ఉండేటటువంటి వేరియంట్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వేరియంట్ శాంపిల్స్ అన్నీ దీనిలో ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇది ఫైనల్గా ఇది చేసి ఇది వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ల్యాబ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అందరూ ఇది చేసి నిజంగా అది వేరియంట్ ఆఫ్ కన్సర్నా కాదా అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఫార్ ఓన్లీ 3 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి. మన గీసెడ్ ఏదైతే ఉంటుందో గీసెడ్ నిర్ధారించినటువంటివి ఒకటవది ఏంటండి యూకే వేరియంట్ ఏదైతే ఉంటుందో యూకే వేరియంట్, రెండవది ఏంటండి సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, మూడవది ఏంటండి బ్రెజిలియన్ వేరియంట్ ఏదైతే ఉంటుందో బ్రెజిలియన్ వేరియంట్. దీస్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళేటటువంటి డబుల్ మ్యూటెంట్ ఇదేదైతే ఉంటుందో వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కూడా కన్సర్నా వేరియంట్ ఆఫ్ కన్సర్నా కాదనేటటువంటిది చూడాలి. సో ఆఫ్టర్ ద న్యూ డబుల్ వేరియంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు గీసెట్ ఇట్ విల్ బి కేటగరైజ్డ్ అండర్ ఏ ఫార్మల్ లీనియస్ అండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నేమ్. సో గీసెట్కి ఇచ్చిన తర్వాత దీనికి ఒక సెపరేట్ నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దే విల్ అసైన్ ఏ నేమ్, దే విల్ క్లాసిఫై ఇట్ ఇంటూ ఏ డిఫరెంట్ నేమ్ అంటే ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకీ గీసెట్ అంటే ఏంటండి, దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్ అండ్ ప్రైమరీ సోర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. సో 2008లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇదేంటండి గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్. And it provides open access to genomic data. డిఫరెంట్ కంట్రీస్లో ఉండేటటువంటి సైంటిస్టులకి జెనోమిక్ డేటా ఏదైతే ఉంటుందో జీన్ డేటా ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దే కెన్ యాక్సెస్ ది డేటా అండ్ దే కెన్ వాళ్ళు ఇండివిజువల్గా కూడా దాని మీద ఇది కూడా చేయొచ్చాము. అర్థమైందా? ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లుయెంజా వైరసెస్ యొక్క జెనోమిక్ డేటాకి ఓపెన్ యాక్సెస్ అనేది దీనికి ఉండేది. బట్ కరోనా వైరస్ ఎప్పుడైతే ఈ భూతం ఎంటర్ అయిందో దీని కరోనా వైరస్ కూడా వాడడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గీసెడ్ ఏదైతే ఉంటుందో గీసెడ్. ఇప్పుడు మన తాలూకా ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఏ గవర్నమెంట్ లాంచ్డ్ SARS-CoV-2 జెనోమిక్ కన్సోర్టియం అండి. ఇప్పుడు జెనోమిక్ డేటా ఏదైతే ఉంటుందో జెనోమిక్ డేటా మన భారతదేశంలో జెనోమిక్ డేటా అంతా కలిపి ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో ఇన్సాకాగ్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో మొత్తం ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి? 10 ల్యాబ్స్ ఉన్నాయి అండ్ దేవర్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా ఇది అవ్వడం అనేది జరిగిందండి. సో SARS-CoV-2 యొక్క న్యూ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేసి న్యూ వేరియంట్స్ ఏవైనా ఉంటే వాటిని ఇదిగోటి గీసెడ్ లాంటి గ్లోబల్ ఏవైతే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపించడం అనేటటువంటిది దీని తాలూకా బాధ్యత. సో డిఫరెంట్ జెనోమిక్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ మ్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యుటేషన్స్ గురించి ఇది రీసెర్చ్ చేసి మన తాలూకా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్కి రెగ్యులర్గా పంపించడం అనేది జరుగుతుంది. ఇట్ అకామిడేట్స్ మల్టీ ల్యాబొరేటరీ వర్క్. డిఫరెంట్ ల్యాబొరేటరీస్ కలిపి వర్క్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇట్ హ్యాస్ ఏ హై లెవెల్ ఇంటర్ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ. దీనికి ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒక సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ కూడా దీనికి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అడ్వైజరీ మీ ఇక్కడ పేరులోనే ఉంది. దే విల్ గివ్ అడ్వైజెస్ ఆన్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ గైడెన్స్. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మీద వాళ్ళు మన తాలూకా వీళ్ళు ఏవైతే ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో ఇన్సాకాగ్ వాళ్ళకి అడ్వైజెస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అమ్మ, ఇంకేం లేదు. అర్థమైందా? దిస్ ఇన్సాకాగ్ అండ్ తన తాలూకా గీసెడ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. యూ మే సీ క్వశ్చన్స్ ఆన్ దీస్ టూ ఇన్ యువర్ ప్రిలిమ్స్ పేపర్.
ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోక్సభ క్లియర్స్ బిల్ ఆన్ అలైడ్ హెల్త్ కేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం చెప్తున్నారంటే లోక్సభ క్లియర్స్ బిల్ ఆన్ అలైడ్ హెల్త్ కేర్. సో రాజ్యసభలో ఇది ఆల్రెడీ ఆమోదం అనేది తెలపడం అనేది జరిగింది. సో లోక్సభలో కూడా క్లియర్ అవ్వడం అనేది జరిగింది. ఈ బిల్ అనేది చట్టంగా మారడం అనేది జరుగుతుంది కదా. సో ఒకసారి ఈ బిల్ ఏంటి, దీని గురించి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏం చెప్తుంది ఈ బిల్లు, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో న్యూస్లోకి ఏమొచ్చిందంటే ఆల్రెడీ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్ అయిన ఇదేదైతే ఉందో నేషనల్ కమిషన్ ఫర్ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్ 2021 ఏదైతే ఉంటుందో ఇది పాస్ అవ్వడం అనేది జరిగిందమ్మా. సో చూడండి, ఇక్కడ ఈ బిల్లో ఏం చేశారంటే ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఆ ఫీల్డ్ని ఒక నేషనల్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. ఇది మొదటి ప్రొవిజన్, ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ద బిల్. రెండవది ఏంటి అంటే ఈ బిల్లో ఇంకొకటి ఏం చేశారు అంటే హూ ఆర్ ఎలైడ్ ప్రొఫెషనల్స్ అండ్ హూ ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేటటువంటి డెఫినేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ అంటే ఏంటి, హీ ఈజ్ అన్ అసోసియేట్ ఆర్ టెక్నీషియన్ ఆర్ టెక్నాలజిస్ట్ who is trained to support the diagnosis or treatment of any illness, disease, injury or impairment. సో ఎవరైతే ట్రీట్ చేస్తారో, ట్రీట్మెంట్కి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కాంపౌండర్లు, నర్సులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిప్లొమా. వీళ్ళు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో డిప్లొమా కానీ లేకపోతే డిగ్రీ కానీ తప్పకుండా వీళ్ళు తెచ్చుకోకుండా వీళ్ళు మాత్రం ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆ తాలూకా వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్లో కొనసాగకూడదు అని చెప్పడం అనేది జరిగింది. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కూడా వీళ్ళు డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఇంక్లూడ్స్ ఒక సైంటిస్ట్ కానీ లేకపోతే ఒక థెరపిస్ట్ కానీ, డాక్టర్ అని కూడా అనొచ్చు, ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ who studies, advises, researches, supervises or provides preventive, curative, rehabilitative, therapeutic or promotional health services. హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటటువంటి సైంటిస్ట్ అయినా, అదే హెల్త్ సర్వీసెస్ మీద రీసెర్చ్ ఆర్ స్టడీ చేసేటటువంటి సైంటిస్టులు అయినా, హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినటువంటి థెరపిస్టులు కానీ, ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్గా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. వీళ్ళకి ఏమిచ్చారు అంటే వీళ్ళకి కూడా మ్యాండేటరీగా ఒక డిగ్రీ ఏదైతే ఉంటుందో డిగ్రీ తప్పకుండా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో తప్పకుండా వీళ్ళకి డిగ్రీ అనేది ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బిల్ ఇంక్లూడ్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ ద లైఫ్ సైన్సెస్లో వర్క్ చేసేవాళ్ళు, ట్రామా లేకపోతే బర్న్ కేర్, సర్జికల్ కేర్, ఎనస్థీషియాలో పనిచేసేవాళ్ళు, సైకోథెరపిస్టులు అండ్ న్యూట్రిషనల్ సైన్స్లో పనిచేసేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు న్యూట్రిషన్ తాలూకా గైడెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకూడదు. దే షుడ్ హ్యావ్ ఏ డిగ్రీ, పర్టికులర్ డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. సో దీనికి రెగ్యులేట్ ఈ తాలూకా మీ కోవిడ్-19 చెప్పింది ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఇలాంటి డిజాస్టర్స్ ముఖ్యంగా వచ్చే టైంలో, రైట్. సో వాళ్ళకంటూ ఒక గౌరవం, డిగ్రీతో ఒక గౌరవం, వాళ్ళకంటూ ఒక ఇదేదైతే ఉందో ఒక గుర్తింపు ఏదైతే ఉంటుందో రికగ్నిషన్ ఇవ్వడానికి ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ దిస్ సెక్టార్. రెగ్యులేట్ చేయకపోతే ఈ తాలూకా ఇలాంటి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని చాలామంది క్యాష్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది, బికాస్ దెర్ ఇస్ డిమాండ్. సో చాలామంది దీన్ని తప్పుద్రోవ పట్టించేటటువంటి ఇది కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ బిల్ ఆల్సో సీక్స్ టు సెటప్ ఏ కమిషన్, ఒక నేషనల్ కమిషన్ ఏదైతే ఉంటుందో నేషనల్ కమిషన్ను కూడా సెటప్ చేయాలని చెప్పి ఈ బిల్లు కూడా చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? టు రెగ్యులేట్ ద ఎలైడ్ హెల్త్ కేర్ సెక్టార్, స్టాండర్డైజ్ ట్రైనింగ్, క్వాలిఫికేషన్స్ అక్రాస్ ద కంట్రీ. సో హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి, ఎలైడ్ హెల్త్ కేర్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడానికి
ట్రైనింగ్ ఏవైతే ఉంటుందో దాని స్టాండర్డ్స్ చెప్పడానికి, క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కంట్రీ వైడ్గా క్వాలిఫికేషన్స్ కూడా చెప్పడానికి. దీనికి డిఫరెంట్ ఇవి కూడా ఉండడం అనేది జరిగింది. ఒకటి ఫ్రేమింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు ప్రాక్టీస్కి స్టాండర్డ్స్, దాంతోపాటు ఆన్లైన్ సెంట్రల్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది కూడా మెయింటైన్ చేయడం. వాట్ యూ మీన్ బై ఆన్లైన్ సెంట్రల్ రిజిస్టర్ అండి? సో దిస్ ఇస్ ఎ రిజిస్టర్ వేర్ the details of all the registered professionals will be noted down. సో ఎవరైతే ఈ డిగ్రీ చేసి ఎవరైతే రికగ్నిషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. ఎవరైతే రిజిస్టర్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది చేయాలండి, వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో ఉండడం అనేది జరగాలి. అర్థమైందా? బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ప్రొవైడింగ్ ఫర్ యూనిఫామ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్. సో ఎంట్రన్స్ ఈ తాలూకు కోర్స్ తీసుకోవడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ ఎగ్జామ్, అండ్ ఈవెన్ లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఎగ్జిట్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఒక ఎగ్జిట్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళే ఇది చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా వీళ్ళే ఎలైడ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఎవరైతే ఈ నేషనల్ రిజిస్టర్ లేదా స్టేట్ ఆన్లైన్ సెంట్రల్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దానిలో ఎవరైతే చోటు సంపాదించుకుంటారో వాళ్ళు మాత్రమే హెల్త్ కేర్ ప్రాక్టీషనర్గా కొనసాగాలి. ఓన్లీ దే వుడ్ బి అలౌడ్, అదర్ పర్సన్స్ అనేవాళ్ళు ఇది అవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయంట. చాలామంది ప్రొఫెషనల్స్ వస్తారు, ఒక కొత్త సెక్టార్ గుర్తింపు అనేది రావడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఈ సెక్టార్ అనేది ఒక భూమిలోకి రావడం అనేది జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. వెన్ దెర్ ఆర్ సిన్స్ దెర్ ఈజ్ ల్యాక్, ఈ హెల్త్ కేర్ సెక్టార్ తక్కువగా ఉండడం వల్ల పీపుల్ ఏం జరుగుతుంది, నర్సులుగా వీళ్ళందరూ ఎక్కువ మంది అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ శాలరీస్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మొత్తం ఫైనల్ కాస్ట్ పేషెంట్ మీద పడడం అనేది జరుగుతుంది. సో మెడికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ సర్వీసెస్ అఫోర్డబుల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది రావడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాము, ఒక పర్ఫెక్ట్ డిగ్రీ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తయారవ్వడం ద్వారా ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దానివల్ల పేషెంట్ మీద ముఖ్యంగా హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి తగ్గుతాయి, చీప్ అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది డిమాండ్కి తగినట్టుగా. సో వాళ్ళకి ప్రైసెస్ అనేవి తగ్గుతాయి, శాలరీస్. సో చక్కగా అందరికీ ఇది అవ్వడం అనేది హెల్త్ కేర్ వస్తుంది, అది కూడా తక్కువ కాస్ట్కి కూడా రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి గవర్నమెంట్ దీనివల్ల చెప్పినటువంటి యూజెస్ అమ్మ. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఫ్లాగ్స్ కన్సర్న్స్ ఓవర్ మిస్యూజ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐ పిక్డ్ అప్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ అనేది జిఎస్ పేపర్ 2కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ ఆర్టికల్ మీకు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా అర్థం కావాలంటే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. అది మన బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో దీని మీద ఉంటుందండి. సో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. టూకీగా చెప్తాను, బట్ మీకు కాంప్రహెన్సివ్గా ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలంటే, కంప్లీట్గా అర్థం కావాలంటే ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ తర్వాత ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? చూడండి ఈ వీడియో మొత్తం ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అని చెప్పి మీకు అర్థం కావాలి. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మేక్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 2017లో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. సో చూడండి ముందు ఎలా జరిగే పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు నాకు సపోజ్ బీజేపీకి డొనేషన్ ఇవ్వాలనిపించింది అనుకోండి, నేను బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళు నాకు ఫేవర్ కూడా చేసేవారు. సో దిస్ ఈజ్ ఏంటంటే ఇది అండర్ టేబుల్ ఇవేవైతే ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెమోక్రసీకి ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇదేంటి గివ్ అండ్ టేక్లా ఉంది, అర్థమైందా? డిజావు అంటారు. సో నేను నీకేమిస్తాను, నువ్వు నాకు ఏమిస్తావు, అర్థమైందా? సో అలాంటివి జరగడం అనేది జరుగుతుంది. సో ఏం చేశారు, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది దీనిలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచడానికి తీసుకొచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, నేను పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయాలంటే నేను ఏం చేస్తాను, సో గవర్నమెంట్ ఆథరైజ్ చేసినటువంటి బ్యాంకు అంటే ఎస్బీఐ బ్యాంక్, ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంక్ని ఆథరైజ్ చేశారులేండి. ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ఎస్బీఐకి వెళ్తానండి ఫస్ట్.
ఎస్బీఐకి వెళ్ళి ఎస్బీఐకి కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్బీఐ నాకు ఏం చేస్తుంది, ఒక బాండ్ ఏదైతే ఉంటుందో ఒక బాండ్ అప్పగించడం అనేది జరుగుతుంది. ఈ బాండ్ మీద నా పేరు కానీ లేకపోతే ఏమీ ఉండవు. ఎస్బీఐ నా కేవైసీ అన్నీ తీసుకుంటుందండి. సో బాండ్ ఇస్తుంది ఎస్బీఐ. సో ఈ బాండ్ నేను పట్టుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాను, మీకు ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ వాళ్ళు నా బాండ్ తీసుకొని ఏం చేస్తారు అంటే ఏ పార్టీకి అయితే నేను డొనేట్ చేయాలనుకుంటున్నానో ఆ పార్టీ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆఫీస్కి, ఆ పార్టీ తాలూకా ఇదేదైతే ఉంటుందో దానికి పంపించడం అనేది జరుగుతుంది. సపోజ్ బీజేపీకి కదా నేను అనుకుంటున్నాను, పంపిస్తారు. ఈ బీజేపీ ఏం చేస్తుంది, తనకు కూడా ఒక ఎస్బీఐ అకౌంట్ అనేది ఉండాలి. సో ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఈ బాండ్ అనేది ఎస్బీఐకి తీసుకెళ్తే ఎస్బీఐ అనేది రిడీమ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎలా ఇష్యూ చేస్తారు సార్, 1000 రూపాయలు ఇష్యూ చేస్తారు, లేకపోతే 10,000 రూపాయలు ఇష్యూ చేస్తారు, లేకపోతే 1,00,000 రూపాయలు ఇష్యూ చేస్తారు బాండ్, ఇంకా 10 లక్షలు ఇష్యూ చేస్తారు, 1,00,00,000 రూపాయలు కూడా ఇష్యూ చేస్తారు. సో మీరు ఎంతైనా డొనేట్ చేయొచ్చు. 100 కోట్లు డొనేట్ చేయాలంటే 1 crore బాండ్స్ మీరు కొనుక్కోవచ్చు. మరి ఏమైనా టైం లిమిట్ ఉందా సార్, బాండ్ కొన్నటువంటి 15 days వరకు ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇది వ్యాలిడిటీలో ఉంటుందండి. ఏంటి, బాండ్. అప్పట్లో కల్లా ఈ బాండ్ అనేది రెడీమ్ అనేది అయిపోవాలి. అర్థమైందా? సో బాండ్ మరి ఎప్పుడు ఇష్యూ చేస్తారు సార్, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 4 నెలల్లో, 1 జాన్వరి, 2 ఏప్రిల్, 3 జూలై, 4 అక్టోబర్, ప్రతి ఏటా ఇప్పుడు 10 రోజుల పాటు, ఈ 4 నెలల్లో ఏదో ఒక 10 రోజుల పాటు ఇష్యూ చేయడం అనేది జరుగుతుందండి. సో బాండ్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడే తప్పకుండా ఇష్యూ చేయాలా సార్ అంటే లేదండి. కొన్నిసార్లు జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు గవర్నమెంట్ స్పెషల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జారీ చేసి కూడా మన తాలూకు ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో దీని మీద కూడా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఇవన్నీ తెలియాలంటే కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా చెప్పాను నేను అక్కడ బేసిక్స్ నుంచి. ఆ వీడియో మీరు చూస్తే తప్ప మీకు ఏది అసలు అర్థం కాదు. అదేనా, ఒకసారి ఆ వీడియో చూడండి. సో అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్ ఎలక్టోరల్ బాండ్స్ విషయము అని చెప్పి మనం మాట్లాడుకుంటే, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ యొక్క మిస్యూజ్ అనేది జరుగుతుంది అని చెప్పి తన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే, Supreme Court flagged its concern that political parties could misuse its crores of rupees received as donations through electoral bonds to bankroll violent protests or even terror activities. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్కి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయంటే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడానికి కానీ లేకపోతే ప్రచారాలకు కానీ వీటి కోసం కాకుండా ఏం చేస్తున్నాయి అంటే వైలెంట్ ప్రొటెస్ట్ ఏవైతే ఉంటాయో వైలెంట్ ప్రొటెస్ట్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటి కోసం పొలిటికల్ పార్టీస్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది, దీన్ని వాడడం అనేది జరుగుతుంది. దేర్ ఈజ్ ఎ మిస్యూజ్ అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్కి అగెన్స్ట్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటండి అంటే, ద కోర్ట్ హైలైటెడ్ దట్ దేర్ వాజ్ ఎ స్కోప్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ funds received through electoral bonds by political parties to fund activities outside their political agenda. వాళ్ళ తాలూకా పొలిటికల్ ఎజెండా కోసం కాకుండా అంటే క్యాంపెయిన్స్ కోసం వీటన్నింటి కోసం కాకుండా అదర్ యాక్టివిటీస్ లైక్ వైలెంట్ ప్రొటెస్ట్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఇది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. It argued that the electoral bond scheme introduced anonymity in political donations. సో ఎనానిమిటీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎనానిమిటీ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. ఏంటి ఎనానిమిటీ, ఆ వీడియో మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఎవరు డొనేట్ చేస్తూ ఉన్నారు, నేను డొనేట్ చేస్తూ ఉన్నాను. డోనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను డొనేట్ చేశానని చెప్పి పొలిటికల్ పార్టీకి తెలుస్తుందా, తెలియదు. ఎందుకంటే బాండ్ మీద నా నేమ్ ఉండదు, నేను కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వను కదా. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ కూడా రివీల్ చేయవు, నాకెవరు డొనేట్ చేశారని కూడా వాళ్ళకి తెలియదు. అర్థమైందా? సో ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. బట్ దానివల్ల ఎనానిమిటీ అనేది పెరుగుతుంది. ఈ ఎనానిమిటీ అనేది చాలా ఇది తీసుకురావడం అనేది జరుగుతుంది, చాలా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ద కోర్ట్ దేర్ ఫోర్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ వెదర్ దేర్ వాజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ హౌ దీస్ డొనేషన్స్ వర్ యూజ్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఎలా యూజ్ చేస్తున్నాయి, ఎంత కలెక్ట్ అవుతున్నాయి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ముందు ఈ తాలూకు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే టైం టు టైం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఈ తాలూకా డొనేషన్స్ ఎంత వచ్చినాయి ఏంటి అని చెప్పి చెప్పాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. బట్ కానీ సుప్రీంకోర్టు ఏమంది అంటే వెదర్ దేర్ వాజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ హౌ దీస్ డొనేషన్స్ వర్ యూజ్డ్ బై ద పొలిటికల్ పార్టీస్.
డబ్బులు ఎంత వస్తున్నాయో చెప్తున్నారు కరెక్టే, కానీ ఎలా దీన్ని ఖర్చు పెడుతున్నారు, ఏ రీజన్స్ దీన్ని ఖర్చు పెడుతున్నారు ఏమైనా తెలుసా అని చెప్పి అడగడం అనేది జరిగింది. దీన్ని గవర్నమెంట్ కూడా డిఫెండ్ చేసుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ తనకి తానుగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే అన్ని పార్టీలకి ఇదేం లేదండి, ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయో, రికగ్నైజ్ అయి ఉన్నాయో, రిజిస్టర్ చేసి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వర్తిస్తుంది కదా. అండ్ ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్ కానీ లేకపోతే మన తాలూకా స్టేట్ ఎలక్షన్స్లో కూడా మినిమం 1% ఓట్స్ సెక్యూర్ చేసుకున్న వాళ్ళకే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి అర్హులు కదా. సో వాళ్ళెందుకు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ వైలెంట్ ప్రొటెస్ట్స్ కానీ కండక్ట్ చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో అది కూడా మేము గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ బాండ్స్ని మేము అనౌన్స్ చేసే ముందు ఎవరు పర్మిషన్ తీసుకుంటున్నాము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని పర్మిషన్ తీసుకునే మేము ఇది అవ్వడం అనేది జరుగుతుంది, మేము దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? గవర్నమెంట్. కానీ చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ దీనివల్ల జరుగుతున్నాయని కానీ లేకపోతే చాలా కన్సర్న్స్ ఉన్నాయి కానీ డెమోక్రసీకి పెద్ద ఇబ్బంది అవుతుందని కానీ ఏం చెప్పారు అంటే మన తాలూకా ఇదేదైతే ఉందో సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ రావడం అనేది జరిగింది. ఎలక్షన్ ఈవెన్ ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మనీ లాండరింగ్ లాంటివి విపరీతంగా పెరిగిపోతాయి, బ్లాక్ మనీ లాంటివి అండ్ ఈవెన్ షెల్ కంపెనీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే ముందు ఒక ప్రొవిజన్ ఉండేది, మీరు పొలిటికల్ పార్టీస్కి ఒక కంపెనీ అనేది డొనేట్ చేయాలంటే ఈ కంపెనీ తప్పకుండా 3 years కంప్లీట్ అవ్వాలండి. ఈ కంపెనీ పెట్టి 3 years తప్పకుండా కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటు నాట్ మోర్ దెన్ 7.5% ఆఫ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ డొనేట్, అంతకంటే ఎక్కువ డొనేట్ చేయకూడదు. 100 రూపాయలు సంపాదిస్తే 7.5 రూపాయలు మాత్రమే వీళ్ళు కంపెనీ అనేది డొనేట్ చేయాలి. బట్ కానీ ఏం పెట్టారు ఇప్పుడు, ఈ 7.5% క్యాప్ తీసేశారు. మొత్తం 100% లాభాలన్నీ కూడా డొనేట్ చేయాలంటే చేసేయచ్చు. అండ్ ఈవెన్ 3 years క్యాప్ కూడా తీసేవారు. ఇప్పుడే నేను షెల్ కంపెనీ పెట్టేసి నేను వెంటనే డొనేట్ చేయాలంటే చేసేయచ్చు, కంపెనీ పెట్టి వెంటనే కంపెనీ పేరు మీద చేసేయచ్చు. సో బ్లాక్ మనీ వైట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనీ లాండరింగ్ ప్రాబ్లం అని ఆర్బీఐ చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఏం జరుగుతుంది అంటే దీనివల్ల డెమోక్రసీకి పెద్ద ఇబ్బంది అవుతుంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వల్ల అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకు ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్టికల్ మీకు అర్థం కాదు, ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే మీ ఆర్టికల్ అనేది చదవండి. అందుకే బర్నింగ్ ఇష్యూస్లో డీటెయిల్డ్గా కవర్ చేస్తున్నాను, బేసిక్ నుంచి పునాదుల నుంచి లోతుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. సో మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకేనా? రైట్. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ అప్రూవ్స్ బిల్ ఎంపవరింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అమిడ్ అపోజిషన్ వాకౌట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. సో జిఎస్ పేపర్ 2 మనం పాలిటీలో దీన్ని మనం మాట్లాడుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ఆల్రెడీ మొన్న 21st March ఏదైతే ఉంటుందో March 21st ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆర్టికల్లో ఇది ఉంటుంది. వీలైతే March 21st నేను చేసినటువంటి అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ వీలైతే చూడండి. అక్కడ యూనియన్ టెరిటరీస్, లెఫ్టినెంట్ గవర్నర్ ఏంటి, అసలు యూనియన్ టెరిటరీస్ ఎలా ఫామ్ అవుతాయి, సో కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పాను దానిలో. ఓకేనా? ఒకసారి అది చూసిన తర్వాత ఫస్ట్ ఆర్టికల్ ఒకసారి మీరు డీటెయిల్డ్గా విన్న తర్వాత ఈ ఆర్టికల్ కంటిన్యూ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా? సో జస్ట్ యూజ్ దోస్ రిఫరెన్సెస్, మీకు మీకు ఎందుకంటే అక్కడ చాలా డీటెయిల్డ్గా నేను చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. యూనియన్ టెరిటరీస్కి ఇంకొక పేరు ఏంటండి అంటే సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ నేషన్, స్టేట్స్ ఉంటాయి మనకి తెలుసు. స్టేట్స్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్మినిస్టర్ చేస్తాయి. కానీ యూనియన్ టెరిటరీస్ని ఎవరండి, కేంద్రపాలిత ప్రాంతాలని కేంద్రం ఇది చేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మామూలుగా టెరిటరీ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ థింగ్స్, 1 ఇండియన్ స్టేట్స్ రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్ ఏవైతే యూనియన్ టెరిటరీస్, 3వది ఏంటి ద టెరిటరీస్ ఎక్వైర్డ్ బై ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీస్.
అర్థమైందా? ఎక్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీస్ మొత్తం ఎన్ని మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ప్రజెంట్ 8 ఉండడం అనేది జరిగింది. 8 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఏవేవండి? 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ, 3 పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి. అర్థమైందా? రైట్. సో లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ ఏంటి, వీటన్నిటి గురించి March 21 అనాలిసిస్లో నేను చెప్పడం అనేది జరిగింది. సో యూటీస్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగంలో యూటీస్ని Part 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగింది. ఫ్రమ్ ఆర్టికల్ 239 to 241 ఏవైతే ఉంటాయో ఈ ఆర్టికల్స్ అనేవి యూనియన్ టెరిటరీస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అయిన ఏవేంటో చెప్పగలరా? ఆర్టికల్ 370 అనేది అబాలిష్ చేసి ఏం చేశారు, మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో లడాక్ యూనియన్ టెరిటరీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది, లడాక్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుందా అంటే లడాక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి అనేది వచ్చిందండి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఢిల్లీ తాలూకా ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రాజ్యసభ ఏదైతే ఉంటుందో రాజ్యసభ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ పాస్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దాన్ని పాస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా అంటే నిన్న పాస్ చేయడం అనేది జరిగింది. ద బిల్ సీక్స్ టు ఎంపవర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో 2 అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి తన తాలూకు ఏజెంట్ అయినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఒకరు, ఇంకొకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో 2 ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని ఎలా పెట్టారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నింటి మీద స్టేట్ లిస్ట్లో మనకి షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దానిలో 3 లిస్టులు ఉంటాయండి. ఒకటి యూనియన్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అధికారాలను చట్టాలనే చేయాలి. స్టేట్ లిస్టులో ఉన్నటువంటి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలనేవి చేయాలి. కాన్కరెంట్ లిస్టులో ఇద్దరూ చేయొచ్చు. బట్ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మన తాలూకా సెంట్రల్ తాలూకా పవర్ ఎంతవరకు ఉంటుంది యూనియన్లోని, దాంతోపాటు కాన్కరెంట్ కన్ఫామ్గా ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ లిస్ట్లో వాటి మీద ఇది చేయొచ్చు. బట్ ఎక్సెప్ట్ ఫర్ స్టేట్ లిస్ట్లో ఇప్పటికే ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్, లా, పబ్లిక్ ఆర్డర్, దాంతోపాటు ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మీద అధికారాలు మాత్రం చేయడానికి వీల్లేదు. వీటి మీద అధికారాలు ఎవరు చేస్తారు? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీలో కాస్త ఎక్కువ పవర్సే ఇవ్వడం అనేది జరిగింది. బట్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇంకాస్త లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ అనేవి పెంచాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. The bill states that the government in the National Capital Territory of Delhi means the Lieutenant Governor. సో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఏంటి? కేజ్రీవాల్ ప్రభుత్వమా? కాదండి. ఢిల్లీ సీఎం ప్రభుత్వం అంటే కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం. సో గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ రిఫర్స్ టు లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పడం అనేది జరిగింది. ద లెజిస్లేషన్ సేస్ దట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ నెసరీలీ గ్రాంటెడ్ అన్ ఆపర్చునిటీ to give her her or his opinion before any decision taken by council of ministers is implemented. So council of ministers headed by chief minister ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఎవరి తాలూకు ఒపీనియన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. లెఫ్టినెంట్ గవర్నర్ తన తాలూకు ఒక్క ఒపీనియన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ప్రతి ఒక్క నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్తో చెప్పి చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీని క్రిటిసిజమ్స్ కూడా చాలా ఉండడం అనేది జరిగింది. ఏంటి క్రిటిసైజ్ చేశారు అంటే ద అపోజిషన్ ఆర్గ్యూడ్ దట్ ద బిల్ వుడ్ స్మాదర్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ స్టేటింగ్ దట్ ద బిల్ ఈజ్ అకిన్ టు డిస్మిసింగ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ని డిస్మిస్ చేసేలా ఉంది. పీపుల్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఏంటి? ఢిల్లీ పీపుల్ ద్వారా చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ బలవంతంగా వాళ్ళ మీద రుద్దబడింది ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. తప్పు కదా అంటారా? తప్పు కాదు, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చింది ఇది. లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. వీ షుడెంట్ క్రిటిసైజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ని మీరు మీ తాలూకు చెప్పొచ్చు, మీ తాలూకు ఒపీనియన్ మీరు చెప్పడం ఎనలైజ్ చేయొచ్చు, చెప్పొచ్చు. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ద ప్రెమైజెస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. దాంతోపాటు లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో లా ఆఫ్ ద ల్యాండ్ పరిధిలో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా? సో ఎప్పుడు తప్పని చెప్పకూడదు. మీకు కావాలని ఇంటర్వ్యూలో ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, వాట్ యూ సపోర్ట్ అని అడుగుతారు. బట్ యూ హ్యావ్ టు సపోర్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ తాలూకు ఇదే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే యూనిటరీ ఫీచర్ మనకు రాజ్యాంగంలో ఉన్న చాలా యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. ఆ అన్ని యూనిటరీ ఫీచర్స్లో మనకి ఈ తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్, మనకి యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్ గవర్నెన్స్ కూడా ఒక యూనిటరీ ఫీచర్, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఇచ్చినటువంటి పవర్స్ ఇచ్చినటువంటి ఫీచర్. అందుకే దాన్ని యూనిటరీ ఫీచర్ అని చెప్పి అన్నాం, అంతే కదా. సో ఇదేదైతే ఉందో దిస్ ఈజ్ ఏ యూనిటరీ ఫీచర్. సో యూ షుడెంట్ క్రిటిసైజ్ అది గుర్తుపెట్టుకోండి. అపోజిషన్ పార్టీస్ విల్ క్రిటిసైజ్. అఫ్ కోర్స్ మీరు ఇమ్మోరల్ అనుకోవచ్చు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్కే రావాలి అనుకోవచ్చు, బట్ ఓపెన్గా మీరు క్వశ్చన్ అడిగితే మాత్రం యూ షుడెంట్, అది గుర్తుపెట్టుకోండి. ద ప్రొసీడింగ్స్ సా vociferous protest by the opposition members accusing the government of going against democracy. సో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యం యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటి? ద మాస్టర్స్ ఆర్ పీపుల్. సో ఎవరు ప్రభువులు, ఎవరు ప్రజాస్వామ్యంలో? పీపుల్ ఎవరైతే, ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు. బట్ మీరు ప్రజలు ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ని అండర్మైన్ చేసి మీరు లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఇస్తామనడం చాలా చాలా తప్పు అని చెప్పి మీ క్రిటిసిజమ్స్ కూడా రావడం అనేది జరిగిందమ్మ. సో ఈ బిల్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుందని చెప్పి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో అనేది తప్పకుండా చూడాలి. చూడకపోతే మీకు అసలు వేస్ట్, మీరు ఈ హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యి వేస్ట్. అదేవిధంగా ఐ విల్ రిఫర్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్. సో చక్కగా ఇదవ్వంటే చెప్తాను. మళ్ళీ చెప్పండి సార్ పర్లేదు అంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పడం అనేది చెప్తుంది. ఇంకేం కాదు, వీడియో అనేది లాంగ్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే. అర్థమైందా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫైన్ అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఫర్ ఈ కామర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఒకసారి నేను హిందూ అనాలిసిస్లో చెప్పాను, మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. 2020లో ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈ-కామర్స్ రూల్స్ 2020 ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఈ రూల్స్ పైన ఒక పార్లమెంటరీ కమిటీ వేయడం అనేది జరిగింది. వాళ్ళు ఈరోజు ఆ తాలూకా రూల్స్ పైన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సబ్మిటెడ్ ద రిపోర్ట్ టు పార్లమెంట్లో దాన్ని సబ్మిట్ చేయడం అనేది జరిగిందండి. దీనిలో ఏం చెప్పారు అంటే వీళ్ళు, ఈ కమిటీ ఏం చెప్పింది అంటే, ద ప్యానల్ నోటెడ్ దట్ వైల్ ఈ-కామర్స్ ఎంటర్ప్రైజెస్ ఆఫర్ మెనీ బెనిఫిట్స్, ఇవి చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఆఫర్ చేస్తాయి, అందులో లేదు మన ఇంటి డోర్ స్టెప్కి అన్నింటినీ తీసుకొస్తాయి. సో దీనిలో చాలా చాలా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. బట్ కన్జ్యూమర్స్ ఆర్ వల్నరబుల్. సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ ఫార్మ్స్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి వల్నరబుల్గా ఉంటారు. సో చాలామంది మోసాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కూడా ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏంటి? మన డేటా ఏదైతే ఉంటుందో మన డేటాను వాళ్ళు ఇష్టానుసారం వాడుకుంటారు, అదొకటి తప్పు. సో అన్అటెండెడ్ గ్రీవెన్సెస్, మనం ఏవైనా గ్రీవెన్సెస్, ఇప్పుడు సపోజ్ నాకు ఒక మొబైల్ వచ్చింది అనుకోండి, బట్ వచ్చేటప్పుడు స్క్రీన్ పగిలిపోయింది అనుకోండి, నేను గ్రీవెన్స్ అనేది పెట్టాను అనుకోండి, నాకు ఇలా స్క్రీన్ పగిలిపోయి వచ్చిందని. ఒకవేళ అఫ్కోర్స్ అథెంటిక్ అమెజాన్ లాంటివి, ఫ్లిప్కార్ట్ లాంటివి అయితే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ సమ్ అదర్ ఈ-కామర్స్ వీళ్ళు ఏమంటారు, కొన్ని అటెండ్ చేయరు, కొన్ని రియాక్ట్ కూడా అవ్వరు. సో అన్అటెండెడ్ గ్రీవెన్సెస్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. సో వాటిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి ఒక్కంట అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ వాంట్ దట్ దెర్ వాజ్ ఎ రిస్క్ దట్ ప్రిడేటరీ ప్రైసింగ్ బై ఈ-కామర్స్. ఇది చూడండి, ఇంకొక రిస్క్ ఏం చెప్పారు అంటే ప్రిడేటరీ ప్రైసింగ్. ప్రిడేటరీ ప్రైసింగ్ ఏంటి అంటే చాలా చాలా తక్కువ కాస్ట్కి వీళ్ళు ఇచ్చేయడం ఏదైతే ఉంటుందో ఇది కాంపిటీషన్ చచ్చిపోయేలా చేయడం అనేది జరుగుతుంది. సో జియో ఏం చేసింది, ఫస్ట్లో రాగానే మీ అందరికి గమనిస్తే మన తాలూకా ఇవేవైతే ఉంటాయో డేటా ఇవేవైతే ఉంటాయో ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల చాలా చాలా కాంపిటీషన్ తొలిపోయింది. ఇప్పుడు జియో కాంపిటీషన్ మనకి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కంప్లీట్గా అడుగంటిపోయింది. చూసారా, బిఎస్ఎన్ఎల్ కంప్లీట్గా చచ్చిపోయింది జియో వచ్చిన తర్వాత. ఎందుకు?
బికాజ్ కాంపిటీషన్ అనేది చచ్చిపోతుంది. దట్ ఈస్ వాట్ ప్రిడేటరీ ప్రైసింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దానివల్ల మిగిలిన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చాలా చాలా అదర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఇదవ్వడం అనేది జరుగుతుంది. కాంపిటీషన్ అనేది చచ్చిపోయింది అనుకోండి, వీళ్ళ తాలూకా మొనోపొలీ ఏదైతే ఉంటుందో మొనోపొలీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో కాంపిటీషన్ అంతా లేదు అనుకున్న తర్వాత జియో ఏం చేసింది, ఒక్కసారి కాస్టులు పెంచడం అనేది జరిగింది. మరి తప్పదు, అదొక్కటే ఉంది, వేరే కాంపిటీషన్ లేదు, తప్పకుండా జనాలు దాన్నే తీసుకుంటారు. సో ఫార్మ్స్ ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఇలాంటి ఇవి ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా వాడడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దాంతోపాటు ప్రిడేటరీ ప్రైసింగ్ ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి నార్మ్స్ కూడా ఇష్యూ చేయాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, రూల్స్లో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఆర్ పీనలైజ్డ్ అని చెప్పారు. బట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అర్థం ఏంటి అని చెప్పి కరెక్ట్గా డిఫైన్ చేయాలి, కరెక్ట్ డెఫినేషన్తో ముందుకు రావాలి. ఏంటి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి అని చెప్పడం అనేది జరగాలి. దాంతోపాటు ప్రాక్టికల్ లీగల్ రెమెడీ ఏదైతే ఉంటుందో లీగల్ రెమెడీతో కూడా ముందుకు రావాలి. సో ఇప్పుడు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉందనుకోండి, సో దానివల్ల నష్టపోయినటువంటి కన్జ్యూమర్కి ఎలా సొల్యూషన్ అనేది వస్తుంది, ఎలా ఆయన మళ్ళీ లాభపడడం అనేది జరుగుతుంది, ఎలా తన ఇష్యూని ట్యాకిల్ చేసుకోగలడు అనే దాని మీద మీరు తీసుకురావడం అనేది జరగాలి. దాంతోపాటు డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో డెలివరీ ఛార్జెస్ మీద క్యాప్ అనేది విధించాలి. డెలివరీ ఛార్జెస్ అనేవి ఏం చేస్తున్నారంటే ఎక్కువ పెట్టేస్తున్నారండి. సో డెలివరీ ఛార్జెస్ కూడా మహా ఎక్కువ ఉండకూడదు, పీక్ అవర్స్లో కూడా ఎక్కువ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని మీద ఒక లిమిట్ అనేది ఇంతకు మించి అసలు ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ప్యానల్ ఏం సజెస్ట్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు దే షుడ్ ఇష్యూ బ్రాడ్ గైడ్లైన్స్. సో ఒక బ్రాడ్ గైడ్లైన్స్ ఇష్యూ చేయాలి, ఆ గైడ్లైన్స్ ప్రకారమే డెలివరీ ఛార్జెస్ ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు డ్రిప్ ప్రైసింగ్ ఏదైతే ఉంటుందో డ్రిప్ ప్రైసింగ్, ఈ డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇది ఒక చీటింగ్ అండి. మీకు సింపుల్గా ఎలా ఉంటుందంటే, మీకు అక్కడ ప్రొడక్ట్ మీద కాస్ట్ ఎంత చూపిస్తుందంటే 300 రూపాయలు చూపించింది అనుకోండి. సపోజ్ అది 1000 రూపాయల ప్రొడక్ట్, మీకు 300 రూపాయలే చూపిస్తుంది. బట్ మీరు చెక్అవుట్ అయ్యే టైంకి 850 అయిపోతుంది. సో ఎడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని, డిజిటల్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని ఇవి వేసేస్తారు. సో ఈ డ్రిప్ ప్రైసింగ్ ఏదైతే ఉంటుందో దాని పర్ఫెక్ట్గా ఇది పీనలైజ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మిస్ఇన్ఫర్మేషన్ కూడా ట్యాకిల్ చేయాలి. సపోజ్ కొన్ని ప్రొడక్ట్స్ గురించి మిస్ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒక షర్ట్ కొనాలనుకోండి, నేను సమ్మర్ కాటన్ షర్టే కొనుక్కోవాలనుకుంటున్నాను, ప్యూర్ కాటన్ 100% కాటన్ అని చెప్పి రాస్తారు. బట్ ఏమైనా వచ్చిన తర్వాత పాలిస్టర్ మిక్సింగ్ కానీ ఏమైనా ఉందనుకోండి, నేను ఇబ్బంది పడతాను. బట్ కస్టమర్కి 100% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి, కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనే మోసపోకూడదు అని చెప్పి, మిస్ఇన్ఫర్మేషన్ గురవ్వకూడదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి ఆయన గురవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ విషయాలు మనకి ఇది చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటే ఈజీ, మనం ఎవ్రీడే చూసిందే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ట్రై టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ కోర్సుని మేము రీవ్యాంప్ చేయడం అనేది జరుగుతుందమ్మా. నేను ఇప్పుడు చెప్పేవన్నీ April 1 నుంచి మీకు ఎవ్రీడే మొదలవ్వడం అనేది జరుగుతుంది కన్ఫామ్గా. సో ఏంటి April 1 నుండి చేయడం అనేది జరుగుతుంది? మొదట మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్కి ఫ్యాకల్టీ ఎవరో చెప్తాను చూడండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్కి ఫ్యాకల్టీ ఎవరంటే నేను ఉండడం అనేది జరుగుతుంది. ఎలాగూ ఉంటాను, మీ అందరికీ తెలుసు, సాయిరామ్ సార్ అండ్ పావని మేడం ఎవరైతే ఉంటారో పావని మేడం ఉంటారు. అండ్ దాంతోపాటు ప్రసాద్ సార్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నేనేం హ్యాండిల్ చేస్తానో మీకు ఏం వస్తాయో చెప్తాను. నేను డైలీ హిందూ అనాలిసిస్ చేస్తాను, డైలీ పిఐబి అనాలిసిస్ చేస్తాను, వీటి తాలూకా పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేటటువంటి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రిలవెంట్, ఒకవేళ హిందూ అనాలిసిస్లో కానీ పిఐబిలోని కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా నేను చేయడం అనేది జరుగుతుంది, రిలవెంట్ ఇవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి కూడా నేను చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దేర్ విల్ బి 2 కంటెంట్, ఒకటి రెగ్యులర్గా యూట్యూబ్ కోసం చేసేటటువంటి కంటెంట్ అండ్ రెండవది ప్రీమియం కంటెంట్. సో మేము మొత్తం సపోజ్ ఒక 10 వీడియోలు చేసాం అనుకోండి, అందులో 2 మాత్రమే యూట్యూబ్లో పెడతాం అండ్ అదర్ 8 ప్రీమియం కంటెంట్గా యాప్లో అప్లోడ్ అవుతాయి. సో దోస్ హూ టేక్ కరెంట్ అఫైర్స్ కోర్స్ వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్గా చెప్తాను లోతుల నుంచి, మీ అందరికీ తెలుసు మనం ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది, రైట్? మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ డీటెయిల్డ్గా చెప్తారు. అండ్ పావని మేడం హ్యాండిల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్
అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఆర్టికల్స్, దాంతోపాటు యోజన ఆర్ కురుక్షేత్ర. యోజనలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని, కురుక్షేత్రాలు అకార్డింగ్ టు ద ఇంపార్టెన్స్, అకార్డింగ్ టు ద రిలవెన్స్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఏది మీకు బెస్ట్గా ఉంటుంది మెయిన్స్కి మీదకి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈవిడ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది మెయిన్స్ కోసం. మేడం మీ అందరికీ తెలుసు మెయిన్స్ కూడా క్వాలిఫైయర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. అండ్ ప్రసాద్ సార్ ఆల్టర్నేటివ్ డేస్ మీకు ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయి ఎంసీక్యూస్ మీతో ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఒక 1.5 hours సెషన్ ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో మీకు ఎంసీక్యూస్ చూడండి, మీరు ఆలోచించండి, డైలీ హిందూ అనాలిసిస్, పిఐబి, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, అండ్ దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో పెడతాం. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఆర్టికల్స్, యోజన కురుక్షేత్ర, ఇవన్నీ మీకు కాంప్రహెన్సివ్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏవైనా మిగిలిపోతే ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్లో కవర్ అవుతాయి. సో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు 60% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. స్టాటిక్ వచ్చింది కదా ఈ క్వశ్చన్ అనుకుంటాం, కానీ ఎలా అడుగుతారో తెలుసా? ఇందాక మనం ఢిల్లీ ఇదేదైతే ఉందో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గురించి మనం మాట్లాడాం కదా. సో మీకు దేని గురించి క్వశ్చన్ అడుగుతారు? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గురించి మనకు న్యూస్లోకి రావడం జరిగింది కాబట్టి యూటీస్ చాప్టర్, లక్ష్మీకాంత్ పాలిటీలో యూటీస్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మేము ఎలాగూ ప్రతిదీ బేసిక్స్ నుంచి కవర్ చేస్తాం కాబట్టి మీకు మొత్తం స్టాటిక్ కూడా కవర్ అవ్వడం, రివిజన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దట్ ఈజ్ మీకు చాలా చాలా గోల్డ్ మైన్లా పనిచేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నేను ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానీ ఇవి కూడా మీకు డైరెక్ట్గా అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మీకు కంప్లీట్గా అవ్వడం అనేది జరుగుతుందమ్మ. అఫ్ కోర్స్ ఈ 3 days మీరు ఈరోజు జాయిన్ అయ్యి సార్ రేపు రాలేదు అనుకోకూడదు. బికాజ్ మేము కొన్ని హికప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ April 1st నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీకు అన్నీ ఇవి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీజు ఎంతండి అంటే 10,000 రూపాయలు ఫీజు అండి. 10,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నటువంటి కోర్స్ ఇది. లైఫ్ టైం వ్యాలిడిటీ 10,000 రూపాయలకు అందిస్తుంది. ఇంత వాల్యూ ఇస్తున్నామో ఆలోచించండి. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. మీరు జాయిన్ అయితే నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. నా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాము, ఏం చేయాలో చెప్తాను. మీరు ఎప్పుడైనా డౌట్స్ అడిగితే నాకు ఒకవేళ ఇన్ కేస్ సార్ నాకు ఒక మెసేజ్ చేశారనుకోండి వాట్సాప్, నేను తప్పకుండా మీ అందరికీ రెస్పాండ్ అవుతాను. నా గైడెన్స్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. పావని మేడం కూడా హెల్ప్ చేస్తారు, ప్రసాద్ సార్ కూడా మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. సో మన ఇన్స్టిట్యూట్లో అందరూ ఫ్యాకల్టీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి. రైట్. సో April 1st నుంచి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మ, ఎందుకంటే ఫీజు అనేది రివైజ్ అవ్వచ్చు. రైట్. సో మీరు జాయిన్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ కోర్సు ఇది ప్రత్యూష మేడం నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ఇదనే చెప్పాలనుకుంటున్నాను, మన ఇన్స్టిట్యూట్లో మన ఇవేవైతే ఉంటాయో ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షనల్స్ ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నామండి. ఎక్కువ మంది తీసుకునేటటువంటి ఆప్షనల్స్ ఏంటండి? ఆప్షనల్స్ అంటే మొదట సురేష్ సార్ హ్యాండిల్ చేసేటటువంటి ఆప్షనల్స్ చెప్తాను చూడండి. సురేష్ సార్ హ్యాండిల్ చేసేటటువంటి ఆప్షనల్స్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అండ్ పిఎస్ఐఆర్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో పిఎస్ఐఆర్, ఇది సురేష్ సార్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నేను ఏం తీసుకుంటాను అంటే ఆంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో ఆంథ్రపాలజీ, దాంతోపాటు సోషియాలజీ ఏదైతే ఉంటుందో సోషియాలజీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు చక్కగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. మీకు రిలవెంట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా బైలింగియల్లో మీకు అర్థమయ్యేటట్టు లైవ్లో డౌట్స్ కూడా మీరు అడగచ్చు. మీకు చక్కగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. రైట్. ఇవన్నీ మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్లకి ఫీజు ఎంతండి అంటే ఈ 4 ఆప్షన్లకి ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజు 25,000 రూపాయలు. చాలా తక్కువకు అందిస్తున్నాం. 25,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సులను లైఫ్ టైం, ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ కదా, రావడం అనేది జరుగుతుంది. 25,000 ఒకసారి కట్టకల, నెలకు 5,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. అండ్ 25,000 రూపాయల నుంచి ఫీజు 1వ తారీఖు నుంచి 30,000 అవుతుందమ్మా. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన ఆప్షనల్ మీరు చక్కగా తీసుకోవచ్చు. అర్థమైందా? జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా అయితే హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ మనం చక్కగా కలుద్దాం. బాయ్ అమ్మ.